హల్లెలూయా. ఆమేన్. కూసుంత ఉజ్జీవం ఉండాలి. క్రైస్తవులు అన్నాక, భక్తిపరులు అన్నాక కాస్తంత ఉజ్జీవం ఉండాలి. మంచిది. బైబిల్ తెరిస్తే గాలికి పేపర్లన్నీ అటు ఇటు అవుతాయి. ఎవరైనా ఒక్కరు తెరిచి చదవగలిగిన వారు బిగ్గరగా ఒక్కరు తెరిచి చదివి సహాయం చేస్తూ ఉండండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వాక్యం. ఆ, ఆ. ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఏ దేవుడు విడనాడడంట? యెహోవా అనే దేవుడంట ఉత్తరం ఇచ్చి ఉన్నాడంట. ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. ఇవాళ యాక్చువల్గా ఇజ్రాయేలు దేవుడే మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే మనతో మాట్లాడబోతా ఉన్నాడు. అసలు ఇంత కూడా ఒంట్లో అసలు ఏమాత్రం కూడా ఉండదే. అసలు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించి ఒక్క మాట వింటేనే ఒళ్ళు గగుర్లు పొడ్చాలి, రోమాలు ఎక్కి నిలబడాలి. ఏదో మన్ను తిన్న పాము కప్పల్ని బాగా మింగి ఎటెల్లలో అర్థం కాకుండా పాము అక్కడ పడి ఉంటుంది, అట్లా తింటారు. ఈ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడబోతా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి హల్లెలూయా. ఈరోజు మీరు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించి, ఆయన చేసేటువంటి కార్యాల గురించి, ఆయన చేసినటువంటి కార్యాల గురించి తెలుసుకొనబోతా ఉన్నారు. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము 18వ వాక్యము. కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 18వ వాక్యము. చదివేటోళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఆయన ఇక్కడ బైబిల్ తీసుకొని ఇక్కడ అడగచ్చు, హ్యాపీగా అడగచ్చు. ఇప్పుడు చదువు. ఆ దూరం నుంచి వినిపిస్తలేదు. లేదు. దేవుడైన యెహోవా, ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. హల్లెలూయా. అందరికీ చదువు హల్లెలూయా. ఈరోజు మీకు ఎక్సర్సైజ్లే, వదిలేదే లేదు. ఇజ్రాయేలు దైవం గురించి బాగా మీలో దించేంతవరకు, మీకు జ్ఞానం కలిగేంతవరకు మిమ్మల్ని వదిలేదు లేదు. ఎంతకాలం ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంది ఆత్మీయ జీవితము. ఇంట్లో పనికి రాకపోతే, ఏదైనా పని చేయకపోతే, ఏదైనా పని చెప్తే కొడుకులు చేయకపోతే, సూడు స్వర్ణ లేదురా నీకు అంటారు తమిళ్లో. కానీ నేను అట్లానా? పిల్లలు అయితే బుద్ధి జ్ఞానం లేదురా నీకు అంటారు. వాక్యం గురించి చెప్తున్నప్పుడే అది మీరు క్యాచ్ చేయాలి, దాన్ని మీరు ఆస్వాదించాలి, అనుభవించాలి, రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇక్కడ నుంచి బంతి ఇసురుతా. ఇసిరేటప్పుడు క్యాచ్ పట్టుకోవాలనే ఆశ అందరికీ ఉంటుందా? ఒకవేళ కొంతమంది క్యాచ్ పట్టుకోవాలని ఆశ లేకపోయినా తగులుతుందేమో అని భయంతో ఇట్లా తగులుతుందేమో అని భయంతో, కానీ అట్లా కాదు. ఆసక్తితో వాక్యాన్ని అపేక్షించాలి. పాలు తాగేవారు కాకుండా బలమైన ఆహారం తినేవారిగా తయారు కావాలి. ఎంతకాలం పాలతో పెట్టినటువంటి అన్నం తిని బలం వస్తుందా? మంచి బలమైన ఆహారం తినాలి.
బలమైన ఆహారం తినాలి అంటే బలమైన వాక్యం వినాలి. ఒకవేళ వినికిడి శక్తి లేకపోతే, విని అర్థం కాకపోతే బాగా వినాలి, బాగా వినాలి. ఎంత వింటా ఉంటే అంత శక్తి కలుగుతూ ఉంటుంది. ఓకే, దేవుడైన యెహోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. చెప్పండి ఇప్పుడు, ఇజ్రాయేలు దైవం మాత్రమే కార్యాలు చేయువాడు. ఇజ్రాయేలు దైవం మాత్రమే కార్యాలు చేయువాడు. నేను చెప్పమన్నానా? మరి మీరు ఎందుకు నోర్లు మూసుకున్నారు? ఇజ్రాయేలు దైవం మాత్రమే కార్యాలు చేయువాడు. అది మన దేవునికి అనేక పేర్లు పెట్టారు. ఆయనంతటా ఆయనే కొన్ని పేర్లు తెలుసుకున్నారు. సమూయేలు ఒక రాతిని పెట్టి దానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఏం పేరు పెట్టాడు? మిస్పా అని ఒక పేరు పెట్టాడు. అట్లా హాగరు చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. కన్నీరు తుడిచే దేవుడు అని అనేక రకాలుగా అనేక పేర్లు ఆయనకున్నాయి. ఆ పేర్లు ఏంటి అంటే ఆయన శక్తిని బట్టి పేర్లు పెట్టారు. ఆయన చేసినటువంటి శక్తి కార్యాలను బట్టి, దేవుడు ప్రజలేడల చేసినటువంటి శక్తి కార్యాలను బట్టి పేర్లు పెట్టారు. ఇక్కడ ఏంటంటే అందులో ఒకటే ఇజ్రాయేలు దేవుడు. అందులో ఒకటే ఇజ్రాయేలు దేవుడు. ఇజ్రాయేలు అంటే ఆ దేశానికి మాత్రమే దేవుడు కాదు, ఆ దేశాన్ని మాత్రమే ఉన్నవాడు కాదు. ఇజ్రాయేలు అంటే స్తుతి నొందేవాడు. ఇజ్రాయేలు అంటే ఏర్పరచుకున్నటువంటి జనాంగము. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేలు అంటే స్తుతి నొందేవాడు, ఏర్పరచుకున్నటువంటి జనాంగము. ఆనాడు యాకోబు యబ్బోకు రేవు దగ్గర రాత్రంతా దేవునితో పెనుగులాడినప్పుడు యాకోబుని దేవుడు ఆశీర్వదించి, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే. ఏమన్నాడు? ఇజ్రాయేలే. ఇక మీదట నీ ద్వారా వచ్చేటువంటి సంతానం అంతా నన్ను స్తుతించే సంతానం వస్తుంది. దేవుడు మొట్టమొదటి ఆదాముని సృష్టించారు. ఆదాము మధ్యలో నివాసం చేయాలని కోరుకున్నాడు. కానీ ఆదాము అవ్వ పాపం చేయడం వలన దేవుడు వారి మధ్యలో సంచరిస్తున్నటువంటి అడుగుల సవ్వడి కూడా వారికి వినబడకుండగా దేవుడి నుంచి దూరముగా వెళ్ళిపోయారు. దేవుడే వారిని ఆ తోటలో నుంచి దూరంగా వెళ్ళకొట్టి తాళం వేశారు. ఆ తర్వాత దేవుడు అనేక సందర్భాల్లో, అనేక స్థలాల్లో అనేకరితో ఉండాలని కోరుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉండాలని కోరుకున్నాడు. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క మధ్యలో సంచరించాలని కోరుకున్నాడు. ఇజ్రాయేలీలు పాపం చేయడం వలన దేవుడు వారి మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోయారు. ఈ దేవుడు ఇజ్రాయేలు దేవుడిని ఎందుకు నామకరణ చేయబడింది అంటే, ఆయన ఏర్పరచుకున్న జనాంగం ఆయన స్తుతించాలి, ఆరాధించాలని ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది మనుషులు పెట్టినటువంటి పేర్లు కాదు. అర్థమవుతుందా? ఇజ్రాయేలు అంటే మనుషులు పెట్టినటువంటి పేర్లు కాదు, ఒక దేశానికి ఇచ్చినటువంటి పేరు కాదు ఇది. అర్థమవుతుందా? ఇజ్రాయేలు దేశం ఉంది, కానీ దేవుడిచ్చినటువంటి పేరు కాదు అది. ఒక దేశానికి సంబంధించినది, ఒక జాతికి సంబంధించినది, ఒక మనుషులకి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఆయన స్తుతించే వారందరికీ ఆయన ఇజ్రాయేలు దైవంగా ప్రత్యక్షమవుతారు. ఎందుకంటే ఇజ్రాయేలు అంటే ఆయనను స్తుతించే జనాంగము. ఇజ్రాయేలు ప్రజలు ఎవరైతే దేవుడు ఎన్నుకున్నారో, మీ స్తుతుల మీద నేను ఆసీనుడు అవుతాను అని అన్నారో, ఆ ఇజ్రాయేలు ప్రజలే ఆయన్ని తృణీకరించారు. యెరూషలేం వీధులుగా
ఉండగా ఆయన వెళ్తూ వెళ్తూ ప్రతిసారి యెరూషలేమును చూసి, యెరూషలేమా యెరూషలేమా, అయ్యో ఎన్నిసార్లు రక్షణ నీ దగ్గరకు వచ్చినా కూడా నువ్వు తృణీకరిస్తా ఉన్నావే. అంటే యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యూదులు క్రీస్తు యేసుని అంగీకరించకపోయేసరికి, ఈ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి అంగీకరించకపోయేసరికి అప్పటి నుండి ఆయన అంటారు, ఎందరైతే నన్ను స్తుతిస్తారో, ఎందరైతే నా వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎందరైతే యేసు క్రీస్తుని అంగీకరించి వారు చేర్చుకుంటారో వారందరూ వాగ్దానము చేయబడిన ఇజ్రాయేలీలు, వాగ్దానాన్ని విశ్వసించిన ఇజ్రాయేలీలు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం వైపడదాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు వాగ్దానాన్ని అంగీకరించిన ప్రజలా ఇజ్రాయేలీలా? చెప్పాలి. వాగ్దానాన్ని అంగీకరించిన ప్రజలా ఇజ్రాయేలీలా? వాగ్దానాన్ని విశ్వసించిన ఇజ్రాయేలీలం. వాగ్దానము ద్వారా ఇజ్రాయేలీలుగా మార్చబడ్డాము. అంటే ఇజ్రాయేలీలు అంటే ఒక దేశం పేరు కాదు. ఇజ్రాయేలీలు అంటే దేవుడు స్తుతించేటువంటి జనాంగము. రాసుకోండి. ఎవరైనా మీరు ఇజ్రాయెల్ దేశంలో దేవుని స్తుతిస్తున్నారు కదా, వెళ్ళండి రాడికి అంటే, అరే ఇజ్రాయేలు అంటే దేవుని స్తుతించే జనాంగం రా, మేము ఆయన స్తుతించే జనాంగం అని చెప్పండి. అర్థమవుతుందా? మంచిది. ఇజ్రాయేలు అంటే ఏర్పరచుకున్నవారు అని అర్థం. నిర్గమకాండము 24వ అధ్యాయము 1వ వాక్యం. మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను నీవును అహరోనును ఇజ్రాయేలీలు పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి, ఇక్కడ అంటున్నాడు ఇజ్రాయేలీయుల యొద్దకు ఎక్కి వచ్చి, ఇజ్రాయేలు పెద్దలలో ఎక్కి వచ్చి సాగిలపడి ఆరాధించండి. ఇజ్రాయేలు ప్రజలు ఆయన్ని ఆరాధిస్తారు, ఇజ్రాయేలీలు ఆయన్ని గణపరుస్తారు, ఆయన ముందు సాగిలపడి ఆయన్ని స్తుతిస్తారు. అందుకే ఇజ్రాయేలు అంటే పేరేంటి, అర్థమేంటి? ఆయనను స్తుతించేవారు, ఆయన ఏర్పరచుకున్నవారు, ఆయన ఎన్నుకున్నవారు, ఆయన ఒక జనాంగముగా వారిని ఏర్పరచుకొని ఎన్నుకున్నారు. ఓకే. ఈ దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించడం, ఈ దేవుణ్ణి తెలుసుకొని మనం ఆయన ఆరాధించడము, ఇది మన భాగ్యము. ఇజ్రాయేలు దైవంని తెలుసుకొని ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించి మనం ఆయన్ని ఆరాధించడము మన భాగ్యం. మన భాగ్యం అది. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 23వ వాక్యము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వాక్యం. యెహోవా ఇజ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను కిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. ఈ ఇజ్రాయేలు దైవం వంటి దేవుడు ఒక్కడును లేడు. ఎందుకు లేరు అంటే, ఆకాశము కింద కానీ భూమి మీద కానీ వేరొక్క దేవుడు నీ వంటి వారు, ఇజ్రాయేలు దేవుడు వంటి వేరొక్క వారు లేరు. ఈ ఇజ్రాయేలు దేవుడు రాయి కాదు, చెట్టు కాదు. ఈ ఇజ్రాయేలు దేవుడు విగ్రహం కాదు. ఈ ఇజ్రాయేలు దేవుడు మాట్లాడే దేవుడు. అందుకే ఈ ఇజ్రాయేలు దేవుడిని నువ్వు రక్షకునిగా అంగీకరించడము మన భాగ్యం. అది ఈ ఇజ్రాయేలు దేవుని అంగీకరించకుండా, తెలుసుకోకుండా ఎందరో నశించిపోతున్నారు. ఈయన మాట్లాడే దేవుడని, ఈయన భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడని, ఈయన సూర్యచంద్ర నక్షత్రాలను సృజించిన వాడని, ఆదియు అంతమునై ఉన్నవాడని, అల్ఫయు ఓమేగయు నేనే అన్నవాడని తెలుసుకొని ప్రజలు నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు.
తెలుసుకొని రక్షించబడ్డటువంటి జనాంగంలో మనమున్నాం. అందుకే ఈ వాక్యాన్ని విశ్వసించినటువంటి ఇజ్రాయేలీలుగా మనమున్నాము. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. మీకు వాక్యంలో వెళ్తూ వెళ్తూ మరిన్ని రహస్యాలు, మరిన్ని మర్మాలు మీకు నేను తెలియచేస్తాను. శ్రద్ధగా ఆలకించండి, శ్రద్ధగా ఆలకించండి. ఓకే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 15వ వాక్యం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 15వ వాక్యం. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, తప్పిపోయే దేవుడు కాదు. ఈ ఇజ్రాయేలీల దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అంటే మాట్లాడే దేవుడు వాగ్దానము చేసి వాగ్దానమును నెరవేరుస్తాడు. అందుకే ప్రతి నెల నేను మీకు ఒక వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో రాత్రి పగలు కన్నీరు కార్చి ఒక వాగ్దానాన్ని ఒడిసి పట్టుకొని రాత్రంతా వాగ్దానాన్ని ధ్యానించి మరలా ఉదయం అంతా ఆరాధన అయిన తర్వాత మరలా ధ్యానించి దాన్ని రాసి ఇంచుమించు 10 పేపర్లు రాసి వాగ్దానాన్ని మూటగట్టుకొని మీ దగ్గరకు వస్తున్నాను అంటే ఈ ఇజ్రాయేలు దేవుడు ఎంత మహత్కార్యములు చేయగలవాడో మీరు తెలుసుకోవాలనే కదా. కొద్ది సౌండ్ పెట్టండి, మీకు వినిపిస్తుందా? ఈ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీరు ఎట్టివాడో మీరు తెలుసుకోవాలనే కదా. ఈ ఇజ్రాయేలు దేవుడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎట్టివో, ఈ ఇజ్రాయేలు దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకార్యాలు ఎట్టివో మనం తెలుసుకోవాలనే కదా. చూడండి, కీర్తన గ్రంథం 72వ అధ్యాయము 18వ వాక్యము. కీర్తన గ్రంథము 72:18. ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే, ఇజ్రాయేలు దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. కొద్దిగా బేస్ పెట్టచ్చేమో, వాయిస్ సన్నగా వస్తలేదా లైవ్లో? హల్లెలూయా. మీటింగ్ అంతా అయిపోయి 4 కరుచుకుంటే ఎలా? ఓకే, ఇజ్రాయేలు దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఇజ్రాయేలు దేవుడు మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. ఇజ్రాయేలు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించినవాడు. ఈ ఇజ్రాయేలు దేవుడు రాయి కాదు, ఈ ఇజ్రాయేల్ దేవుడు విగ్రహం కాదు, ఈ ఇజ్రాయేల్ దేవుడు చెట్టు కాదు, ఈ ఇజ్రాయేల్ దేవుడు మాట్లాడే దేవుడు. ఈ నెల ప్రతిరోజు ఈ వాక్యాన్ని గనక విశ్వసించి ప్రతిరోజు మీరు ఇజ్రాయేలు దైవమా నన్ను ఆశీర్వదించు, ఇజ్రాయేలు దైవమా నన్ను ఆశీర్వదించు, ఇజ్రాయేలు దైవమా నన్ను ఆశీర్వదించు అంటే నీ దరిద్రాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి సమర్థుడు ఆయన. నీ లేమిని కలిమిగా మార్చడానికి సమర్థుడు ఆయన. నీకొక వాగ్దానము చేసి నిన్ను గొప్ప జనాంగముగా చేయడానికి సమర్థుడు ఆయన. విశ్వసించిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఇజ్రాయేలు దైవమా, ఇజ్రాయేలు దైవమా అని అడగాలి. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా అని అడగాలి. ఈ నెలంతా దేవుని సన్నిధిలో ప్రతిరోజు మీరు మోకరించిన ప్రతిసారి ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా నన్ను ఆశీర్వదించు, ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా నా చేతి పనిని ఆశీర్వదించు, ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా నా వ్యాపార స్థలాన్ని ఆశీర్వదించు, ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా నేను చేస్తున్న ప్రతి కార్యాల్లో నాకు సఫలత కలుగజేయి నాయనా అను అడిగితే ఈ ఇజ్రాయేలు పరిశుద్ధ దైవం వంటి వేరొక్క దైవం లేడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయవాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొట్టండి. నువ్వు అడుగుతూ ఉండగానే నీకు ఆశ్చర్య కార్యం చేయగల సమర్థుడు ఆయన. ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఆయన చేసేటువంటి కార్యాల్లో రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలు దేవుడు ధైర్యాన్ని పుట్టించేవాడు, ధైర్యాన్ని కలగజేసేవాడు. రెండవది కాపుదల కలగజేసేవాడు. మూడవది స్వస్థత కలుగజేసేవాడు. ఏం కలుగజేస్తాడు? మొట్టమొదటిది ధైర్యాన్ని, రెండవది కాపుదలని, మూడవది స్వస్థతని. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అది అక్కడ నొక్కాడించి రాసుకోండి, టిక్ పెట్టుకోండి. ఇశ్రాయేలీయుల దైవము, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల నీడ క్రింద సురక్షితముగా నుండుటకు నీవు వచ్చి ఉన్నావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. ఇక్కడ బోయాజు రూతును చూసి అంటున్నాడు, నువ్వు ఇజ్రాయేలు దైవం యొక్క రెక్కల నీడ కింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మనకి. ఒకటి కాపుదల, రెండవది గిఫ్ట్, బహుమానం. ఈ దేవుని రెక్కల నీడకొస్తే, ఇజ్రాయేలు దేవుని రెక్కల నీడకొస్తే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి కాపుదల, రెండవది బహుమానము. ఈ రూతు జీవితంలో ధైర్యాన్ని కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఇజ్రాయేలు దైవం యొక్క రెక్కల నీడ కిందకు వచ్చిందంట. 11వ వాక్యంలో చదవండి. ఎలా వచ్చింది ఆమె అంటే, తల్లిదండ్రులను విడిచింది, తన దేశాన్ని విడిచిపెట్టేసింది. ఇంతవరకు నువ్వు ఎరుగని జనం దగ్గరికి వచ్చేసావు. అర్థమవుతుందా మీకు? తల్లిదండ్రులను విడిచిపెట్టింది, తన దేశాన్ని విడిచిపెట్టింది, ఇప్పటి వరకు తనకి ఎరుగని దేశంలోకి వచ్చేసింది. భాష తెలియదు, ప్రజలు ఎలాగుంటారో తెలియదు, కానీ తన అత్త చెంగు పట్టుకొని వచ్చేసింది. రూతు తన భర్తని కోల్పోయింది, తన మామని కోల్పోయింది, తన ఇంట్లో పెద్ద మొగదిక్కు అనే వారందరినీ కోల్పోయి నిస్సహాయ స్థితిలో, ఎటు వెళ్ళాలో తోచనటువంటి స్థితిలో తన భర్తని కోల్పోయిన తర్వాత, ఇజ్రాయేలు దేశం తన దేశం కాదు, బెత్లెహేము తన దేశం కాదు. నయోమి వెంట బెత్లెహేములో ఉన్నటువంటి స్త్రీ, ఆమె కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ తన భర్తతో, తన 2 కుమారులతో హ్యాపీగా బ్రతుకుతూనే ఉంది. హఠాత్తుగా భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయాడు. ఆ 2 కుమారులకి వివాహం చేసిందే 2 కోడళ్ళు. అందులో ఒక ఆమెనే రూతు, ఇంకొక ఆమె ఓర్పా. అత్త అంటది, నాకు ఇక ఇయ్యడానికి ఇంకొక కుమారుడు లేడు, నాకు మగదిక్కు లేదు, మీరు యవ్వన స్త్రీలు కాబట్టి మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, మీ ఇంట్లోకి వెళ్ళండి అన్నప్పుడు చిన్న కోడలేమో వెళ్ళిపోతుంది, పెద్ద కోడలు అత్తతోనే వచ్చేస్తుంది. నువ్వుండే ఊరే నా ఊరు, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ సమాధి చేయబడతావో నేను అక్కడికి వస్తాను. తనకు తెలవదు అప్పటి వరకు ఇజ్రాయేలీయుల రెక్కల నీడ కిందకి వెళ్తున్నాను అనే విషయం తనకు తెలియదు. అత్తని నమ్మొచ్చేసింది. ఇక్కడ తనకి
తల్లిదండ్రులు ఉన్నారు, తన ఇంటి వారు ఉన్నారు. అయినా తన ఇంటి వారికి దగ్గరికి వెళ్ళకుండా అత్తతోనే వచ్చేసింది. నేను అంటాను, ఈ రోజుల్లో భర్తలు బ్రతికుండగానే ఏమండి మనం సపరేట్ తెలంగాణ పెడదామండి, మనం సపరేట్ తెలంగాణ అండి అంటే వేరే కాపురం పెడదామండి అని అడిగేటువంటి ఈ రోజుల్లో వేరే కాపురం వెళ్ళిపోదామండి, మీ అమ్మతో నేను భరించలేకపోతున్నాను, మీ నాన్నతో నేను భరించలేకపోతున్నాను, మీ అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేయండి అంటున్నారు. మీ అమ్మ గయ్యాలితనం నేను భరించలేకపోతున్నాను, మీ అమ్మకి నేను వెట్టి చాకరీ చేయడానికి పెళ్లి చేసుకున్నది. శాపం నడినెత్తి మీద నిలబడుతుంది, జాగ్రత్త. అట్లా అన్నవారి యొక్క నోటి నుండి ఆ మాట వచ్చిందంటే శాపం మీ నడినెత్తి మీద నిలబడుతుంది. ఏది విత్తుతామో అదే కోస్తాము, ఏది విత్తుతామో అదే కోస్తాము. సమాధానం, నెమ్మది, వీటన్నిటితో పాటు ఓపిక ఒక స్త్రీకి ఉండాలి. తన అత్తవారింటిని కూడా తన ఇల్లుగా భావించి, తన అత్తను కూడా తన తల్లిగా భావించి వెళ్ళిందే ఈ రూతు. ఒకవేళ రూతు కనుక ఈరోజు మన ముందు ఉండుంటే కొందరు స్త్రీలకైతే అవమానంతో తలదించుకునేవారు. అంతటి జ్ఞానవంతులు, అంతటి వినయభయభక్తులు కలరారు. భర్త చనిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళమ్మా అంటే వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా అత్తతోనే వచ్చేసింది. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 11-12 వాక్యాలు. అందుకే బోయాజు అంటున్నాడు, యెహోవా నీవు చేసిన దానికి ఏం చేసింది ఆమె? ఏం చేసింది? నీ తల్లిదండ్రులను, నీ జన్మభూ అంటే తల్లిదండ్రులు ఉన్నారు ఆమెకి. బోయాజే అంటున్నాడు అంటే తన గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకొని అంటున్నాడు. తన జీవితం గురించి అంతా రూతుకు తెలియదు బోయాజు గురించి, కానీ బోయాజు రూతు గురించి అన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకొని ఇలా అంటాడు, నీ తల్లిదండ్రులు విడిచావు, నీ దేశాన్ని విడిచిపెట్టావు, తర్వాత ఇంతకుముందు నువ్వు ఎరుగని జనము దగ్గరకు వచ్చావు, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈరోజు ఒక రూతులాగా ప్రతిఫలం ఎందుకు పొందుకోలేకపోతున్నారు? వివాహమైనటువంటి స్త్రీలు ఎందుకు రూతులాగా ప్రతిఫలం పొందుకోలేకపోతున్నారు? ఎందుకు బ్రతుకుని చాలా భయంకరంగా ఎందుకు ఈడ్చుకుంటూ వెళ్ళవలసింది వస్తుంది? ఏదో దోషం ఉందేమో, ఏదో అతిక్రమం ఉందేమో, ఏదో కీడు ఉందేమో. ప్రభు పాదాలు పట్టుకోండి, క్షమించమని అడగండి. తన భర్త చనిపోయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక నిర్ణయము, అత్తతో వెళ్ళాలనేటువంటి నిర్ణయము పర్ఫెక్ట్గా తీసుకుంది తను. చూడండి, బోయాజు అంటాడు, నీ అత్త గురించి నీ అత్త కొరకు నీవు చేసిన దానికి నేను విన్నాను. నీ అత్త కొరకు నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసావే, అది నేను విన్నాను. చేసినందంతయు నాకు తెలియబడెను, నాకు తెలిసింది ఋతు అంటున్నాడు. ఈ ఋతు ఇజ్రాయేలు యొక్క రెక్కల నీడ కిందికి వచ్చేసింది. అన్నీ కోల్పోయినటువంటి రూతుని
ధైర్యము కూడా కోల్పోయినటువంటి రూతుకి దేవుడు తన రెక్కల నీడ, ఈ ఇజ్రాయేలు దేవుడు తన రెక్కల నీడలో మరలా ధైర్యాన్ని పుట్టించి నడిపిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామని మైపడదాం. హల్లెలూయా. మరలా ధైర్యాన్ని పుట్టించి నడిపిస్తూ ఉన్నాడు. అసలు రూతుని ఆశీర్వదించడానికి ఈ ఇజ్రాయేలు దైవము ఎలా ఒప్పుకున్నాడో, తన మంచితనాన్ని చూసే ఒప్పుకున్నాడు, తను చేసినటువంటి సాక్రిఫైస్ని చూసే ఒప్పుకున్నాడు. యాక్చువల్గా మోయాబు స్త్రీలని మోయాబు దేశం అంతా కూడా శపించబడ్డవారు. ఈ శపించబడ్డ వారిలో నుంచి వచ్చిందే రూతు. ఈ శపించబడ్డ వారిలో నుంచి వచ్చిందే రూతు. మనం కూడా బలాన్ని కోల్పోయామేమో, ఇజ్రాయేలు దైవమా, నాకు ధైర్యాన్ని, నాకు బలముని అన్నీ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. ఒకవేళ మీరు అన్నీ కోల్పోయినటువంటి పరిస్థితుల్లో గనక ఉన్నారేమో, ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నీకు నేను నా రెక్కల నీడలో, ఇజ్రాయేలు దైవమైన నేను నా రెక్కల నీడలో నీకు సురక్షితాన్ని కలుగజేస్తాను, నీకు ధైర్యాన్ని కలుగజేస్తాను అంటున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామని మైపడదాం. హల్లెలూయా. రూతు ధైర్యాన్ని కోల్పోయింది, ఆస్తిని కోల్పోయింది, భర్తని సమస్తాన్ని కోల్పోయింది. ఇజ్రాయేలు దేవుని రెక్కల నీడలో మరలా ధైర్యం కలిగింది, మరలా సమస్తం లభించింది. అందుకే ఇక్కడ రూతుకి 2 లభించాయి. ఒకటి కాపుదల, రెండోది బహుమానం. తన జీవితం సెటిల్డ్. ఏమైంది? సెటిల్ అయిపోయింది. అసలు ఏమాత్రం సెటిల్ అవ్వడానికి ఆస్కారమే లేనటువంటి తన జీవితాన్ని ఈ ఇజ్రాయేలు దైవం సెటిల్ చేసేసాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుడు కదా మన దేవుడు. ఆయనను ఆశ్రయిస్తే అన్నీ కోల్పోయినా కూడా, సమస్తము కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా, నేను అంటాను, ఏది కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోకండి. ఫస్ట్ కోల్పోయేది అది. మనం ఏది కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోకండి, మరలా అన్నీ మీకే వస్తాయి అని అంటారు చాలామంది. నేనంటాను, ఆ ధైర్యాన్ని కోల్పోయినా కూడా నా దేవుడు నీకు ధైర్యాన్ని కలిగించి, బ్రతకడానికి ధైర్యాన్ని కలిగించి, నీవు కోల్పోయినవన్నీ మరలా నీకు అనుగ్రహించగల సమర్థుడు. కోల్పోయినవి మాత్రమే కాదు, కోల్పోయిన దానికి రెట్టింపు కలగజేయగల సమర్థుడు ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకే బోయాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యంలో క్రీస్తు యేసు వంశావళిలో ఆమె పేరు వచ్చేసింది. క్రీస్తు యేసు వంశావళిలో ఆమె పేరు వచ్చేసింది. చూడండి, బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. హల్లెలూయా. చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వాక్యంలో, రూతు గ్రంథం 4వ అధ్యాయం, రూతును పెండ్లి చేసుకొని గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. ఆ కుమారుడి పేరే చదవండి, 5వ వాక్యం ఉంటుంది. ఏం పేరు? ఓబేద్దు. ఈ ఓబేద్దు నుంచి వచ్చిన వాడే యెషయి. చూడండి, 4వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. రూతు గ్రంథము. యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. అంటే
అంటే దావీదు వాళ్ళ నాన్న యెషయి, యెషయి వాళ్ళ నాన్న ఓబేదు, ఓబేదు వాళ్ళ అమ్మ అంటే తాత వాళ్ళ అమ్మ. ఎవరమ్మా? తాత వాళ్ళ అమ్మ అంటే తాతమ్మ. తాతమ్మనా జేజమ్మనా? జేజమ్మ అంటే ఇంకా బ్యాక్ సైడ్ ఏమో, బ్యాక్ ఏమో. తాతమ్మ. తాతమ్మ ఒక నిస్సహాయ స్థితిలో ధైర్యాన్ని కోల్పోయి సమస్తాన్ని కోల్పోయినటువంటి ఒక రూతు ఈ ఇజ్రాయేలు రెక్కల నీడకి సురక్షితంగా వచ్చిన తర్వాత తనకి రాజులలో క్రీస్తు యేసు వంశావళిలో ఒక పేరు తన కొరకు సపరేట్గా లిఖించబడింది. బిగ్గరగా నమ్మిన వారికి చక్కపట్లు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. వైందవ్య వైరాస్యాన రూతమ్మ జీవితాన్ని పెళ్లి కుమార్తెగా మార్చిన నజరేయుడా, నీకే తల్లిగా చేసిన ఏమిచ్చినా నీ రుణమే తీరునా, ఒదిగిపోతానయ్యా. ఇజ్రాయేలు దైవం రెక్కల నీడ కింద ఒదిగితే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా. నా మీద నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయ్యా. నాలో ఏముందయ్యా నాకర్థమే కాదయ్యా, నాలో ఏముందయ్యా అసలు అర్థమే కాదయ్యా. జీవితాంతం నీ కౌగిలిలో నేనయ్యా యేసయ్యా, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా. వైందవ్య వైరాస్యాన రూతమ్మ జీవితాన్ని పెళ్లి కుమార్తెగా మార్చిన నజరేయుడా, నీకే తల్లిగా మార్చినావు. ఏమిచ్చినా నీ రుణమే తీరునా, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా. హల్లెలూయా. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఒకరి జీవితాన్ని అందంగా మార్చగల సమర్థుడు, ఒకరి జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్లే సమర్థుడు. అన్ని కోల్పోయినా సరే, ధైర్యాన్ని కోల్పోయినా సరే, ధైర్యాన్ని కలుగజేసి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగల సమర్థుడు. ఈ గొప్ప దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామండి? చిన్న శ్రమ వస్తే ఈ దేవుడు మాకేం చేశాడు, చిన్న ఇబ్బంది వస్తే ఈ దేవుడు మాకేం చేశాడు, అప్పుల బాధ వస్తే ఈ దేవుడు మాకే, అసలు ఈ దేవుడే వద్దని విడిచిపెట్టేవారు మూర్ఖపు జనము. నేనంటాను, వాక్యం విన్నవాడు, వాక్యాన్ని పఠించినవాడు, వాక్యాన్ని వెంబడించినవాడు ఈ దేవుని విడిచిపెట్టి వెళ్ళడం అసాధ్యము. ఏదో నామకార్థ భక్తి చేస్తూ, ఏదో ఆశించి కోరుకొని తిని పాడేసే రొట్టె ముక్కల కొరకు వచ్చినోడే తిరిగి వెళ్ళిపోతాడు ఈ దేవుని విడిచిపెట్టి. ఈ దేవుని లోతెంతో, ఇజ్రాయేలు దైవం యొక్క ఆశీర్వాదాలు ఎన్నో తెలుసుకున్నవారు ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉంటారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. శక్తిగల దేవుడిన, అద్భుతాలు చేసే దేవుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంటే ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడా? బుద్ధి లేనుడా. వాక్యాన్ని చదువురా, వాక్యాన్ని చదువు. ఇజ్రాయేలు గొప్ప దేవుని గురించి తెలుస్తుంది. ఎఫెక్ట్ తీసి వాక్యం చదువు. ఇజ్రాయేలు గొప్ప దేవుని గురించి తెలుస్తుంది. అందుకే నేను అంటాను, వాక్యం తీసుకెళ్ళి, బైబుల్ తీసుకెళ్ళి తల కింద పెట్టుకుంటే తల్లిదండ్రులు లేపి సరే ఈ దయ్యం కలలు రావురా, దయ్యం దగ్గర రాదురా, ఇది కాదు. వాక్యం తీసి చదవమని నేర్పించాడు పిల్లలకి. వాక్యపు లోతులను నేర్చుకోమని చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోమని చెప్పండి. అప్పుడు ఈ ఇజ్రాయేలు పరిశుద్ధ దైవం ఎట్టివాడో మీకు తెలుస్తుంది, ఎట్టివాడో మీకు తెలుస్తుంది. నీ ముందు
మార్గాలను ఏర్పాటు చేసి, మార్గము లేకుండా ఉన్నవారికి ఇదిగో రూతు వలె మార్గాలు ఏర్పాటు చేసి, గొప్ప జనాంగముగా చేసి, వారిని ఆశీర్వదించి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు. యెషయా గ్రంథం 41 అధ్యాయం 17వ వాక్యంలో, దీన దరిద్రులు ఏం వెతుకుతున్నారంట? దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని వీడనాడను. హల్లెలూయా. దరిద్రపు జనాలండి, దరిద్రపు జనాలు. వీరే నిరుపేదలు. వీరు డబ్బు అడిగితే పర్లేదు. ఈ దరిద్రపు జనాలు, నిరుపేదలు డబ్బు అడిగితే పర్లేదు. ఆస్తులను అడగట్లేదు, అంతస్తులను అడగట్లేదు. దాహం తీర్చుకోవడానికి గుప్పెడు నీళ్ళు అడుగుతున్నారండి. గుప్పెడు నీళ్ళు అడుగుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు అడగట్లేదు వీళ్ళు. పెద్ద పెద్ద ఉద్యోగాలు అడగట్లేదు. ఈ నిరుపేదలు గుప్పెడు నీళ్ళు అడుగుతున్నారండి. తెల్ల రేషన్ కార్డు తీసుకుంటారు, డబల్ బెడ్రూమ్ ఇస్తామని. ఇచ్చారా? తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటారు గవర్నమెంట్, అది ఇస్తాం మీకు, ఇది ఇస్తామని. గుప్పెడు నీళ్ళు వేయ చాలు. ఈ నిరుపేదలకి గుప్పెడు నీళ్ళు ఇవ్వండి చాలు. నీళ్ళు లేక అలమటిస్తున్నారు నిరుపేదలు. పెద్దల బావుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుదామంటే బావి చుట్టుపక్కల కూడా రానివ్వట్లేదు. చెరువుల దగ్గరికి వెళ్తామంటే ఈ చెరువు మేము తవ్వించింది, మా తాతల కాలం నాటిది, దీని పట్టా పేపర్లు మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. నిరుపేదలకు గుప్పెడు నీళ్ళు లేవు తాగడానికి. ఉందామంటే గజం స్థలం లేదు. పిల్లా పాపలతో తలదాచుకొని సంసారం చేసుకుందామంటే గజం స్థలం లేదు. ఇటువంటి దయనీయమైన దరిద్రపు స్థితిలో నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలతో ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఈరోజు అంటున్నాడు, నీ మొర నేను ఆలకించి ఉన్నాను. ఇజ్రాయేలు దైవమైన నీకు సమాధానం అనుగ్రహిస్తాను, నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అంటున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. వాళ్ళ వెంబడి వీళ్ళ వెంబడి కలెక్టర్ ఆఫీసుల వెంబడి తిరగడం మానండి. ఇజ్రాయేలు రెక్కల నీడ కిందకి రండి, సమృద్ధిని కలుగజేస్తాడు ఆయన. మరొకసారి చదివిన మాట, యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తాను, ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని వీడనాడను. మేమున్నాంగా, మీ ఎదుటే ఉంటాంగా, మళ్ళా ఇదేనా సరే. ఏం జానయ్య గారు, అంతేనా? నిరుపేదలు పట్టించుకునేవాడెవరండి? నిరుపేదలకి ఆపన్న హస్తంగా ఉంటానంటున్నాడు. వారిని విడువక ఎల్లప్పుడూ వారితోనే ఉంటానంటున్నాడు. ఈ ఇజ్రాయేలు గొప్ప దైవము. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. దరిద్రులు, నిరుపేదలు, వారిని నేను ఆదరిస్తాను. పెంట కుప్పలో ఉన్న వారిని, దీన దరిద్రులని లేవనెత్తుతాను. రాజులతో కూడా, అధికారులతో కూడా కూర్చోబెడతాను. నమ్మండి, ఆయన రెక్కల నీడలో నీకు అధికారం ఉంది. ఆయన రెక్కల నీడలో నీకు సర్వ సమృద్ధి ఉంది. ఆయన అంటున్నాడు, ఉచితమైన నీళ్లు కూడా మీకు ఇవ్వటం లేదా? ఉచితమైన నీళ్లు కూడా మీకు ఇవ్వటం లేదా?
నీళ్ళ బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది నీళ్ళ బావి దగ్గరికి. ఆమె నీళ్లు చేదుకుంటా ఉంది. నీళ్లు చేదుతుండగా యేసుప్రభు వెళ్ళి, అమ్మా గుప్పెడు నీళ్ళు అమ్మ తాగడానికి అంటే, మీరు మా దరిద్రుల నీళ్ళు తాగచ్చా, మీరు మా నిరుపేదల నీళ్ళు తాగచ్చా అని అడుగుతుంది. అంటే ఆ బావిలో నీళ్ళు కేవలం దరిద్రులకు మాత్రమే, ధనవంతులకు వేరే ఉందేమో. దరిద్రులకు మాత్రమే ఆ నీళ్ళు, శపించబడ్డ వారికి మాత్రమే, తృణీకరించబడ్డ వారికి మాత్రమే, శాపగ్రస్తులకు మాత్రమే, ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే పాపులకి మాత్రమే ఆ నీళ్ళు. వాళ్ళ నీళ్ళు తాగుతూ ఉంటే ఈయన వెళ్ళి ఆ నీళ్ళు నాకు ఇవ్వండి అంటాడు. అయ్యా మీరు తాగేది కాదయ్యా, అసలు మీరు మాతో మాట్లాడనే కూడదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, నీవిచ్చే నీళ్ళు గంటకి మరలా దాహం వేస్తుంది, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎన్నటికీ దప్పికొనవు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మైపడదాం. నేనిచ్చే నీళ్లు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు, ఎన్నటికీ దప్పికొనవు. జీవజలపు ఊట ఆయన, సమృద్ధి గల తోట ఆయన, పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేసేటువంటి కాపరి ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన రెక్కల నీడలో, ఇజ్రాయేలు దైవమైన ఆయన రెక్కల నీడలో సమృద్ధి ఉంది, కాపుదల ఉంది, ధైర్యం ఉంది. చిన్న చిన్న కోరికలు కూడా తీరకపోతే, చిన్న చిన్న ఆశలు కూడా కుటుంబంలో తీర్చుకోలేకపోతే భార్య భర్తని వేధించడం, తూలనాడి మాట్లాడడం, భర్త బాధతో కృంగిపోవడం, నా భార్య పిల్లల్ని కూడా పోషించలేనటువంటి బ్రతికెందుకు నాది. గాలికి విచ్చలవిడిగా తిరిగేటోడు వేరే అనుకోండి, అసలు భార్య పిల్లల బంధం లేకుండా విచ్చలవిడిగా పనికి రాకుండా తిరిగేటోడు బ్రతుకు వేరే. ఎంతో కష్టపడిన ప్రయాసపడ్డా కూడా కుటుంబానికి కావలసినటువంటి తేలైనటువంటి పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందుల్లో చితికిపోతున్నటువంటి తండ్రులు ఉన్నారే, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనటువంటి వారు. ఈ ఇజ్రాయేలు దేవుని రెక్కల నీడ కిందికి రండి, దాహము తీర్చి సమృద్ధిని అనుగ్రహించగల దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. దాహము తీర్చిన జీవనది, తరేనా తారేనా తానిననా, కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. దాహము తీర్చిన జీవనది, అది అట్లుంటుంది మన వాళ్ళ పని. పాట ఎత్తుకుంటే బుక్ తెచ్చిచ్చే దిక్కు లేదు. ఇక మిమ్మల్ని కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను కాచితివి. నీ ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. తరే తరే నా మనసును మహిమగా నిలిపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగా నన్ను
కాచితివి. మరణపు లోయలో దిగులు చెందగా భయము నుండి నిన్ను చూసి, మరణపు లోయలో దిగులు చెందగా అభయము నుండి నిన్ను చూసి, దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. హల్లెలూయా. ధైర్యం కోల్పోయినటువంటి వేళ అభయ హస్తాన్ని అందించి నేను నీకు తోడై ఉన్నానని, దాహం ఉన్న వేళ దాహమును తీర్చి మార్గమును చూపించిన గొప్ప దేవుడైన ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమై పడదాం. హల్లెలూయా. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై నీ యొద్దకే వస్తున్నాడు. ఈ రాజు నీ యొద్దకే వస్తున్నాడు, ఎందుకంటే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టుట కొరకు. మన పేదరికాన్ని మలచి, మన పేదరికాన్ని తీసుకొని మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి ఈ రాజు నీ యొద్దకే వస్తున్నాడు. ఆదియు అంతము లేనివాడు ఈ రాజు నీ యొద్దకే వస్తున్నాడు. ఈ గొప్ప రాజు నీ యొద్దకే వస్తున్నాడు. ఇజ్రాయేలు పరిశుద్ధ రాజు నీ యొద్దకే వస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేనిచ్చు నీళ్ళు ఎన్నటికీ దప్పికొనరు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెప్పుడును దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇజ్రాయేలు దేవుడు మనకి సప్లై చేస్తా అంటున్నాడు. ఏం చేస్తా అంటున్నాడు? సప్లై అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? ప్రొడక్షన్. అంతేనా? ప్రొడక్షన్, సప్లై. సప్లై చేస్తా అంటున్నాడు. నువ్వు ఏది అడిగితే అది సప్లై చేస్తా అంటున్నాడు. హన్నా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది, ఇజ్రాయేలు దేవుడు నీకు కార్యాలు చేస్తాడు అంటున్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళు. రాసుకోండి, ఈరోజు సబ్జెక్టే ఇజ్రాయేలు దేవుడు. ఇజ్రాయేలు దేవుడు ఈరోజు సబ్జెక్టే అది. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకునిగా, అభిషేకించబడ్డటువంటి సేవకునిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీరు చేసుకున్న మనవి ఆలకించి ఉన్నాడు. మీకు వెంటనే సమాధానం అనుగ్రహించబోతా ఉన్నాడు. మిమ్మల్ని విడువక మీ ఎడల కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. మన్ను దిన పాములాగా ఉంటే ఎట్లా? ఇంత మంచి ప్రవచనాన్ని విడుదల చేస్తే కూడా
ఈ ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు మీ ప్రతి అవసరత తీర్చునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఈ దేవుని గురించి ఒక్కొక్క మాట మీరు వింటా ఉంటే రోమాలు ఎక్కిపోవాలా. ఈ వాక్యం నేను రాస్తూ ఉంటే నేను రాస్తున్నంతసేపు నిలబడే ఉన్నాయి, ఇవి కూడా నిలబడ్డాయి. అట్లుంది మరి వాక్యం, ఇక్కడ అట్లుంది వాక్యం. దేవుడు ఒక్కొక్క ప్రత్యక్షత నాకు అనుగ్రహిస్తూ రాస్తూ ఉన్నప్పుడు వాక్యము, ఇవి రాస్తున్నంతసేపు నిలబడే ఉన్నాయి, ఇవి కూడా నిలబడ్డాయి. అవును, మరి వింటున్న మీకు ఎలా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ హల్లెలూయా, బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వాక్యాలు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయము అని ప్రార్థన చేశాడు యబ్బేజు. యబ్బేజు గురించి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. యబ్బేజు గురించి ఎంతమందికి తెలుసు? అంటే మిగతా వాళ్ళు బైబిల్ చదవరా? యబ్బేజు వాళ్ళ అమ్మ వేదనతో కనింది యబ్బేజుని. వేదన పుత్రుడా. యబ్బేజు అంటే వేదన పుత్రుడు. ఏ తల్లైనా కుమారునికి వేదన పుత్రుడా, దరిద్రుడు అని పేరు పెడుతుందా? పెట్టింది. మరి ఇతడెళ్ళి ఇజ్రాయేలు దైవం దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు. ఇజ్రాయేలు దేవుడవైన నీవు నన్ను ఆశీర్వదించి నీ కుడి చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని అన్నప్పుడు తల్లి తల్లి ద్వారా తృణీకరించబడ్డాడు, అన్నదమ్ముల ద్వారా తృణీకరించబడ్డాడు. దేవుని ద్వారా మాత్రము, ఈ ఇజ్రాయేలు దైవం ద్వారా మాత్రము ఆశీర్వదించబడ్డాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. అదే నేను చెప్పాను, మొట్టమొదటిది ధైర్యంనిస్తాడు, రెండవది కాపుదల ఇస్తారు. చూడండి, కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 35వ వాక్యం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించును. హల్లెలూయా. ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించాడు, అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఆయన రెక్కల నీడకి నువ్వు వచ్చినట్టయితే, ఆయన రెక్కల నీడకు వచ్చినట్టయితే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యము, లేమి, కరువు, వస్త్రహీనత, దరిద్రము, ఏ పరిస్థితులలో నీవు ఉన్నా కూడా ఈ ఇజ్రాయేలు దైవం రెక్కల నీడలో నీవు సురక్షితంగా ఉంటావు, నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. హల్లెలూయా. దేవుని సేవకునిగా రూఢిగా విశ్వసించి నమ్ముతూ ఈ మాట పలుకుతా ఉన్నాను. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమే మీ దరిద్రాన్ని ధనంగా మార్చునుగాక, మీ వస్త్రహీనతని సమృద్ధిగా మార్చునుగాక. మీ ఇల్లు నా ఇజ్రాయేలు దైవమైన దేవుడే మీ ఇల్లుని రొట్టెల గృహంగా మార్చునుగాక. ఆనాడు హన్నాతో పలికినటువంటి అదే దైవ సేవకునిగా, అదే అభిషేకం పొందుకున్నటువంటి దైవ సేవకునిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమే నీకు గర్భఫలము కలుగజేయునుగాక, మీకు గర్భఫలము కలుగజేయునుగాక, మీకు గర్భఫలము కలుగజేయునుగాక. బిగ్గరగా చప్పడు కొడుతూ పొందుకోండి యేసు నామములో. హల్లెలూయా. సమృద్ధినిచ్చునుగాక, సంతోషం అనుగ్రహించునుగాక,
బలమును అనుగ్రహించునుగాక, ధైర్యాన్ని అనుగ్రహించునుగాక. మీరు కోల్పోయినవన్నీ మరలా రెండింతలుగా మీకు నా దేవుడు కలుగజేయునుగాక. హల్లెలూయా. రెండింతలుగా కలుగజేసే దేవుడు. సంరక్షించే దేవుడు. సత్తువ లేని వారికి సత్తువను కలుగజేసే దేవుడు. ఈ ఇజ్రాయేలు దేవుడు శరీరంలో శక్తిని కలుగజేసే దేవుడు. ఇజ్రాయేలు దేవుడు శరీరంలో బలాన్ని కలుగజేసే దేవుడు. యెషయా గ్రంథం 40:29 సొమ్మసిల్లిన వారికి, యెషయా గ్రంథం 40:29 సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు చాలండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఈరోజు కుమార్తె పెళ్లి చేయడం శక్తి చాలదా? ఇజ్రాయేల్ దైవం రెక్కల నీడి కిందికి రా, ఆయన నీకు శక్తిని కలుగజేయబోతా ఉన్నాడు. నీ శరీరంలో సత్తువ లేదా, బలము లేదా? నా దేవుడు నీకు బలాన్ని కలుగజేయబోతా ఉన్నాడు. నీ శరీరంలో ఏ అవయవములో ఏ పార్ట్ నేను ఇబ్బంది పెడతా ఉందో ఈరోజు ఆ పార్ట్తో ఇజ్రాయేలు దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. ఎండిన ఎముకలని తిరిగి జీవింపచేయబోతా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన అనుగ్రహిస్తున్న స్వస్థత పొందుకో యేసు నామములో. ఇజ్రాయేలు దైవం అనుగ్రహిస్తున్న స్వస్థత పొందుకో యేసు నామములో. శక్తిగల దేవుడు ఆయన, బలము గల దేవుడు. బలము, శక్తి. శరీరంలో బలము లేనటువంటి సమయంలో శక్తిని కలుగజేసే దేవుడు. కేవలం శరీరంలో మాత్రమే కాదు, ఆత్మలో కూడా శక్తిని అనుగ్రహించగల సమర్థుడు. ఆత్మలో కూడా శక్తిని అనుగ్రహించగల సమర్థుడు. నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుందని అపోస్తులైన పౌలుతో అన్నారు ఆయన. ఎప్పుడు నువ్వు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమవుతుంది. నా కృప నీకు చాలుపో. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవం యొక్క రెక్కల నీడ కింద ఎవరైతే ఉంటారో వారికి ఆయన శక్తిని అనుగ్రహించునుగాక, బలమును అనుగ్రహించునుగాక. బలహీనతలో రెట్టింపు బలాన్ని నా దేవుడు కలుగజేయునుగాక. పరిపూర్ణమైన బలము నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామని మైపడదాం. హల్లెలూయా. వద్దాం. యెషయా గ్రంథం 42:17 యెహోవా నేను వారికి ఉత్తరం ఇస్తాను. ఇది పాయింట్, రాసుకోండి. ఇజ్రాయేలు దేవుడైన నేను వారిని వీడనాడను. ఈరోజు వాగ్దానం అదే. ఇజ్రాయేలు దేవుడైన నేను వారిని వీడనాడను. విడిచిపెట్టే దేవుడు కాదు ఈ దేవుడు. ఆయన రెక్కల నీడకి ఎందరైతే వస్తారో వారందరికీ సమృద్ధిని, సంతోషాన్ని కలుగజేసే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమే తన వాక్కుని మీ మధ్యలోకి తీసుకొని వచ్చున్నాడు. మీలోకి తీసుకొని వచ్చినాడు, మీ మధ్యలోకి తీసుకొని వచ్చున్నాడు. అవును, అవును. రూతు అన్నీ కోల్పోయి భర్తని కోల్పోయింది, తనకున్న సమస్తాన్ని కోల్పోయింది. ఇప్పుడు నిరుపేద స్థితిలో ఉంది. అత్తతోటి ఏం లభిస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. తన ముందున్న మార్గాలన్నీ కూడా మూతవేయబడ్డాయి. కానీ బోయాజు అంటా ఉన్నాడు, ఇజ్రాయేలు రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చి ఉన్నావు. ఈరోజు ఈ ఆశీర్వాద కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరితో నా దేవుడు అంటా ఉన్నాడు, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నా దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఇజ్రాయేలు దైవమైన దేవుని రెక్కల నీడకు మీరు వచ్చి ఉన్నారు.
సమృద్ధిని కలగజేస్తానంటున్నాడు. రూతు జీవితాన్ని మార్చినట్టుగానే నీ బ్రతుకుని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అడుగుతావా? ప్రభా, రూతు జీవితాన్ని మార్చినట్టుగా, తన జీవితాన్ని సమృద్ధిగా నింపినట్టుగా నాయనా నా బ్రతుకుని నింపు నాయనా. యెహోవా ఇజ్రాయేలు దేవా అని నువ్వు పిలిచిన వెంటనే నీకు సమాధానం కలుగజేయ దేవుడు. యెహోవా ఇజ్రాయేలు దైవమా అని నువ్వు మొరపెట్టిన వెంటనే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నేను నిన్ను విడనాడను, ఇజ్రాయేలు దైవం నిన్ను విడనాడను అంటున్నాడు. నిన్ను హత్తుకొని ఉంటానంటున్నాడు. ఎల్లప్పుడూ నీ ఎడల కార్యాలు జరిగిస్తానని ప్రమాణం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సమృద్ధిని కలగజేసే దేవుడు. ఆయన రెక్కల నీడలో నీవు ఉంటే నీకు సమృద్ధిని కలగజేస్తానంటున్నాడు. ఆయన నీ వాగ్దానం చేత ఇజ్రాయేలులుగా నిన్ను మార్చిన దేవుడు. ఆయన వాగ్దానాన్ని విశ్వసించిన ఇజ్రాయేలుగా నిన్ను చేసిన దేవుడు. ఆయన హల్లెలూయా. అడగండి, ప్రభువా ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా, అడగండి, అడగండి. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలు దేవా అని పిలవండి. ఇజ్రాయేలు దైవమా అని పిలవండి. హల్లెలూయా. ఇజ్రాయేలు దైవమా, ఇజ్రాయేలు దైవమా, కరుణించు నాయన. నీ ప్రజలని కరుణించు ప్రభువా, నీ ప్రజలను కరుణించు నా తండ్రి. ఆయనే ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయనే ఆశ్చర్య కార్యములు చేయవాడు. నీ జీవితంలో ఇజ్రాయేలు దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాడు. నీ జీవితంలో ఇజ్రాయేలు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయాలని కోరుకుంటా ఉన్నాడు. దావీదు జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసిన అదే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ నెలంతా నువ్వు ఇజ్రాయేలు దైవమా, ఇజ్రాయేలు దైవమా నన్ను ఆశీర్వదించు అనగానే నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇజ్రాయేలు దైవము నిన్ను విడనాడనని ఈ నెల వాగ్దానము చేస్తా ఉన్నాడు. ధైర్యాన్ని ఇస్తారు, కాపుదలను ఇస్తారు, స్వస్థతను అనుగ్రహిస్తారు. ఈ నెల నువ్వు ధైర్యాన్ని, గత నెలలో నువ్వు ధైర్యాన్ని కోల్పోయావా? రేపటి గురించి ఎలాగో నీ ఆలోచిస్తూ ఉన్నావా? ముందు జీవితం ఎలాగా, నా పిల్లల భవిష్యత్ ఎలాగా, నా కుటుంబ భవిష్యత్ ఎలాగా, రేపటి గురించి ఎలాగా నేను ధైర్యంగా ఉండలేక ధైర్యాన్ని వీడనాడావా? నీకు ధైర్యాన్ని కలగజేయబోతా ఉన్నాడు. ముందున్న రోజులన్నీ సమృద్ధితో నింపబోతా ఉన్నాడు. కాపుదల, కాపుదల. ఇజ్రాయేలు దైవం నీకు కాపుదలని కలిగించబోతా ఉన్నాడు. ఇజ్రాయేలు దైవం నీకు కాపుదలని కలిగించబోతా ఉన్నాడు. శత్రువు నుంచి కాపాడబోతా ఉన్నాడు. సమస్యల నుండి కాపాడబోతా ఉన్నాడు. నీ మీదికి ఏ విధముగా రూపింపబడుతున్న ఆయుధము నీ మీదికి లేస్తున్నా కూడా వాటన్నిటినీ లయపరిచి నిన్ను కాపాడబోతా ఉన్నాడు. ఇజ్రాయేలు దైవం నిన్ను కాపాడబోతా ఉన్నాడు. యబ్బేజుని ఆశీర్వదించిన ఇదే ఇజ్రాయేలు దైవం హస్తము నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది. అదిగో యబ్బేజుని ఆశీర్వదించిన అదే బాహు, కుడి చేయి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది. అది ఇజ్రాయేలు దైవం యొక్క చెయ్యి, ఇజ్రాయేలు దైవం యొక్క హస్తము నీ మీదికి చాపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇజ్రాయేలు దైవం మిమ్మల్ని నేను విడనాడను అంటా ఉన్నాడు. విడనాడను అంటా ఉన్నాడు. స్వస్థత కలిగిస్తానంటున్నాడు. ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో అక్కడ నీకు బలాన్ని కలగజేస్తానంటున్నాడు. నీ శరీరంలో ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడ నా దేవుడు నీకు, ఇజ్రాయేలు దైవం నీకు బలాన్ని కలగజేస్తానంటున్నాడు. నిశ్చయంగా నమ్మండి, రూఢిగా విశ్వసించండి. అది ఎటువంటి భయంకరమైనటువంటి వ్యాధి అయినా సరే ఇజ్రాయేలు దైవము హస్తము, ఆయన హస్తములో ఉన్న స్వస్థత నీకు కలగబోతా ఉంది, కలుగబోతా ఉంది, కలుగబోతా ఉంది. ఆనాడు శారా గర్భము మృతతుల్యమైనను, శారా గర్భము మృతతుల్యమైనను, ఆ గర్భములో నుండి ఇస్సాకును వెలికి తీసినవాడు, గర్భఫలాన్ని కలుగజేసినవాడు. ఇజ్రాయేలు దైవం నీకు గర్భఫలాన్ని కలుగజేస్తాడు. ఆనాడు దైవ సేవకుని ద్వారా హన్న ఎలాగైతే వాగ్దానాన్ని పొందుకుందో, ఇజ్రాయేలు దేవుని గురించినటువంటి వాగ్దానం పొందుకుందో, అదే ఇజ్రాయేలు దైవమే నీ శరీరంలో ఎట్టి బలహీనత ఉన్నను, నీ గర్భంలో ఎటువంటి బలహీనత ఉన్నను, ఇదిగో 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 ఆ బలహీనతని బలంగా మార్చి ఇజ్రాయేలు దైవము నీకు గర్భఫలాన్ని కలుగజేయునుగాక, కలుగజేయునుగాక, కలుగజేయునుగాక. అప్పుల బాధలో ఉన్నారా?
అనారోగ్యంతో ఉన్నారా, లేమిలో ఉన్నారా, కరువులో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందులో ఉన్నారా, రేపటిని గూర్చినటువంటి చింత నీలో ఉందా? ధైర్యాన్ని కోల్పోయి బలహీన పడిపోయి ఉన్నావా? రూతు జీవితాన్ని సౌందర్యంగా మార్చిన అదే దేవుడు రూతు జీవితంలో తన వంశావళిలోనే ఒక గొప్ప పేరుని కలగజేసిన అదే దేవుడు నీ ఎదుట మార్గాలు సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇజ్రాయేలు దైవము నీ ఎదుట నూతన బాటలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇజ్రాయేలు దైవము తూర్పు నుండి, పరమ నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నీకు రావలసిన సహాయాలన్నీ ఆగిపోయాయా? నీకు చెందవలసినవన్నీ ఆగిపోయాయా? ఆపివేశారా నరులు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణంలో ఉన్నటువంటి ఆశీర్వాదపు డోర్స్ అన్ని మూతవేయబడ్డాయా? అయితే ఈ ఇజ్రాయేలు దైవం ఆకాశం నుండి నీకు ఆశీర్వాదములు కుమ్మరించగల సమర్థుడు. ఆకాశం అనే తన మంచి ధననిధి తెరవగల సమర్థుడు. నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచగల సమర్థుడు ఆయన. ఇజ్రాయేలు దైవమా, నన్ను ఆశీర్వదించిన ఆయన. ఇజ్రాయేలు దైవమా, నన్ను స్వస్థపరిచిన ఆయన. నువ్వు అడిగినట్టయితే, ఇజ్రాయేలు దైవమా, నా శ్రమల నుండి నాకు విడుదల కలగజేయన ఆయన. ఇజ్రాయేలు దైవమా, నాకు నవనూతనమైన మార్గాలు ఏర్పాటు చేయి ప్రభువా. ఇజ్రాయేలు దైవమా, నా వంకర మార్గాలు తిన్నని మార్గాలుగా చేయి ప్రభువా. ఇజ్రాయేలు దైవమా, నా చీకటిని వెలుగుగా మార్చుడు ఆయన. నువ్వు అడిగినట్టయితే ఈ రాత్రి అద్భుత కార్యంగా, అద్భుత రీతిలో నీకు అద్భుత కార్యాన్ని జరిగించగల సమర్థుడు ఈ ఇజ్రాయేలు దైవము. ఈ ఇజ్రాయేలు దైవం నీ కొరకు వేచి ఉన్నాడు. నువ్వు అడిగిన వెంటనే నీకు సమాధానం ఇవ్వగల సమర్థుడు ఆయన. ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచగల, అంతరంగ పురుషుని బలపరచగల సమర్థుడు. ఆత్మను గురించి అడగండి. ఎన్నడూ ఇక నువ్వు దప్పికొనని ఆత్మని, జీవజల నదులని నీలో నుండి ప్రవహింపచేస్తాడు. ఉబ్బుకుతున్న ఊటగా నేను మార్చివేస్తాడు ఆయన. అడగండి, అడగండి. ప్రభువా, ఇజ్రాయేలు దైవమా, విడనాడని దైవమా, నన్ను విడిచిపోని దైవమా, కరుణించు నాయన, కరుణించు ప్రభువా, కటాక్షించు నాయన అని అడగండి. పూర్ణ మనస్సుతో అడగండి, కన్నీటితో అడగండి, మూలుగులతో అడగండి. ఇజ్రాయేలు దైవమా అని కేకలు పెడుతూ అడగండి. ఇజ్రాయేలు దైవమా, కరుణించిన ఆయన. ఇజ్రాయేలు దైవమా, కరుణించిన ఆయన అన్ను అడుగుతుండనే ఆయన రెక్కల నీడలో నిన్ను ఒదిగింప చేయబోతా ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉండబోతా ఉన్నావు. నీ శత్రువుల నుండి నేను తప్పించే దేవుడు. నీ 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 మీదికి ఎటువంటి కరువు వచ్చినను, నీ మీదికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినను, నీ మీదికి ఎటువంటి ఇరుకులు వచ్చినను, ఈ ఇజ్రాయేలు దైవం రెక్కల నీడలో నీవు గనక ఉంటే నీకు సమృద్ధే, నీకు సమృద్ధే, నీకు సమృద్ధే. ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. అందరం లేచి నిలబడి, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవము, ఆయన రెక్కల నీడలో నీకు సురక్షితం ఉంది. ఆయన రెక్కల నీడలో నీకు కాపుదల ఉంది. మహిమను విడచి భూమి పైకి దిగి వచ్చి
కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి బోధించి చీకటిని తొలగించి సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు త్రొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండినా ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవము నీకోసమే తన కరములు చాచి ఉన్నాడు. శ్రద్ధ భక్తులతో ఆయన నిన్ను వెతికినట్టయితే ఆయన రెక్కల నీడలను ఒదిగిపోతావు. ఋతు ఎలాగైతే ఈ ఇజ్రాయేలు దైవం యొక్క రెక్కల నీడలో సురక్షితంగా ఉందో ఆ రీతిగా సురక్షితంగా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడడానికే ఆయన కరములు చాపి ఉన్నాడు. ఆయన రెక్కల నీడకి నేను రమ్మంటా ఉన్నాడు. ఈ రాత్రి ఇజ్రాయేలు దైవమే తన రెక్కల నీడకి నేను చేర్చుకుంటానంటున్నాడు. అలక్ష్యము చేయక స్తుతించు, ఆయన రెక్కల నీడలోకి రా. కరములు చాపి జలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాసులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. 10,000 మందిలో గుర్తించగల సందరుడు ఆయన. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడాయన. ఉన్నతుడు మహోన్నతుడు. నీవు నేను ఆరాధించడగా ఆరాధన అందుకున్న గొప్ప దేవుడు ఆయన. రక్షకుడు ప్రభాకరుడు. అదిగో ఈ ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమే తన రెక్కలు చాపుతా ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నువ్వు సురక్షితంగా ఉండాలని. నీవు చేయనదంతయు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చగల సమర్థుడు ఆయన. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు.
అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మరలా ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. అందరం నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. నీకోసమే యేసయ్యా. ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నీకోసమే. అదిగో పరిశుద్ధ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధ దేవుని యొక్క శక్తి నీ మీద కుమరించబడుతుండగానే, ఇజ్రాయేలు రెక్కలు నీ మీద చాపుతుండగానే, ఇజ్రాయేలు బాహు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క బాహు నీ మీద చాపుతుండగానే, అదిగో శక్తి గల దేవుడిని ఆవరిస్తుండగానే పొందుకో శక్తిని. ఆత్మాభిషేకం, ఆత్మాభిషేకం. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఆత్మాభిషేకం, ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఆత్మాభిషేకం పొందుకో యేసునామములో, పొందుకో యేసునామములో. శకర బాబా బాబా బారా రిమలాందురియాంతరాల బాబా బాబా. ఓ మ్రక్లేకే షేరే మెందురియారాలబా. ఓ గొప్ప దేవుని యొక్క శక్తిని ఆవరిస్తుండగా, మహిమగల దేవుని యొక్క శక్తిని ఆవరిస్తుండగా, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తుండగానే పొందుకో శక్తిని. రిమాందురి అంతరల ఓ రిఖరబా శబరబల బోందరియారా బాబా బాబా. పొందుకో 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 శక్తిని, పొందుకో పొందుకో శక్తిని. ఈ రాత్రి విడిచిపెట్టకాయని. ప్రభువా, ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడిచిపెట్టను నాయన. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడిచిపెట్టను. నీవు నన్ను కరుణిస్తేనే గాని విడిచిపెట్టను. నీవు నన్ను కటాక్షిస్తేనే గాని విడిచిపెట్టను. కృపగల దైవమా, కృపగల దైవమా, ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమా, పిలవగానే దరిచేరే దేవుడు, పిలవగానే దరిచేరే దేవుడు, పిలవగానే దరిచేరే గొప్ప దేవుడు ఆయన. ఇజ్రాయేలు పరిశుద్ధ దైవమే మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు, మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు, మన స్తుతుల మీద ఆసీనుడై ఉన్నాడు. పొందుకో శక్తిని, పొందుకో మహిమను, పొందుకో. అదిగో అదిగో ఆయన తేజో మహిమ మన మధ్యలో నిలబడి వేళ, ఆయన తేజో మహిమ మన మధ్యలో సంచరిస్తున్న వేళ, ఒక్కొక్కరి మధ్యలో ఒక్కొక్కరి మధ్యలో ఆత్మస్వరూపి అయిన సంచరిస్తున్న వేళ పొందుకో యేసు శక్తిని, పొందుకో శక్తిని, పొందుకో. రాబా షెకెరెలే రిమా మందురి అంతరాలబా భుజంతర శబరబల బోందరియాలబా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా,
కోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా యేసయ్యా నీ కోసమే మా స్తుతుల సింహాసనం నాయన ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టము నాయన ఒక్కొక్కరు ఆయన మహిమ చేత నింపబడాలి ఇశ్రాయేలు పరిశుద్ధ దైవం యొక్క మహిమ చేత నింపబడాలి సంచరిస్తూ ఉండగా ఇశ్రాయేలు పరిశుద్ధ దైవమే మన మధ్యలో ఉన్నారు ఆయన ఉన్నాడనే ఉనికిగా అదిగో అదిగో ఆయన గాయపడిన హస్తములను తాకుతుందనే స్వస్థత ఆత్మాభిషేకము కృప 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 ఇశ్రాయేలు పరిశుద్ధ దైవముని యొక్క కృపను అనుగ్రహిస్తాడు పొందుకో శక్తిని పొందుకో ఫైర్ 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 ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా ఇశ్రాయేలు పరిశుద్ధ దైవమే నిన్ను ఎన్నుకున్న దైవము నిన్ను ఏర్పరచుకున్న దైవము తన సొంత జనాంగముగా ఉండుటకు పిలిచిన దైవమే ఫైర్ ఫైర్ అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని నీ బిడ్డల్ని ఆశీర్వదించకుండా వెళ్ళకు నాయన నీ ప్రజల్ని దీవించకుండా ఇక్కడి నుంచి దాటిపోకు నాయన ఇశ్రాయేలు దైవమా నీ ప్రజల్ని దీవించకుండా దాటిపోకు నాయన అదిగో ఆయన మన మధ్యలోంచి దాటిపోక మునిపే పట్టుకోండి ఆయనని ఆదరించమని అడగండి కృప చూపమని అడగండి కరుణించమని అడగండి కటాక్షించమని అడగండి ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా నీ కోసమే యేసయ్యా ఈ రాత్రి ఈ ఇశ్రాయేలు పరిశుద్ధ దైవము నిన్ను తన సొక్య సంపాదనగా చేసుకుంటూ కొరకు తన సొంత జనాంగముగా ఏర్పరచుకుంటూ కొరకు నిరుపేదలైన మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఆకలితో అలమటిస్తున్న మన కోసం, దాహముతో తల్లాడుతున్న మన కోసం, దాహముతో అల్లాడుతున్న మన కోసం, లేమిలో, కరువులో, ఇరుకులో, ఇబ్బందులలో ఎటు దిక్కుతోచినటువంటి మన కోసం ఈ ఇశ్రాయేలు దైవము నూతన బాటలు వేయుట కొరకు మన యొద్దకు వచ్చి ఉన్నాడు. మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు ఆయన. ఒక్కొక్కరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఇశ్రాయేలు దైవమా, ఇశ్రాయేలు దైవమా, ఇశ్రాయేలు దైవమా అని పిలవండి. ఇశ్రాయేలు దైవమా కరుణించిన ఆయన, ఇశ్రాయేలు దైవమా కటాక్షించిన ఆయన.